బ్రహ్మశ్రీ పేరాల భరత శర్మ గారి కాదంబరి రసజ్ఞత. ఆయన రీ అన్నారు, అది తగ్గించి కాదంబరి రసజ్ఞత నేను మార్చి. రెండవ భాగం 12/4/24 బాణుడు కాదంబరి మొదలు తీసుకున్నారు. యుక్తం కాదంబరీం శ్రుత్వా కవయో మౌనమాశ్రితా బాణధ్వనావనధ్యాయు భవతీతి స్మృతిర్యశః అని కీర్తి కౌముదిలో చెందారు. కాదంబరి కావ్యం చెవిన పడగాని తరువాత కవులు అలాంటి కావ్యం రచించడం తమ తరమా అని మౌనాన్ని చిత్తగించారు, మౌన వ్రతాన్ని అవలంబించారు. అవును, బాణధ్వని చెవిన పడిన అధ్యయనం మానాలని కదా స్మృతివాక్యం. ఎక్కడైనా బాణధ్వని వస్తే అది విన్న తర్వాత ఆ రోజున అధ్యయనం అంటే వేదాధ్యయనం మానేయాలని స్మృతి చెప్పింది. దాన్ని తీసుకొచ్చి లంకెడు అంటే అంత గొప్పవాడు. బాణుడు కాదంబరి. బాణులకు పూర్వం కాదంబరి అంటే మద్యం అనే లోకంలో బాగా వ్యవహారం. బాణుడి కాదంబరి ఉదయించిన తరువాత కాదంబరి అంటే కాదంబరి కావ్యం మాత్రమే అని రసజ్ఞులందరూ ఒప్పుతారు. మద్యమనే అర్థాన్ని చెప్పే కాదంబరి శబ్దం కవి వాక్కున పడి అలౌకిక రసానుసంధాయకమైన కావ్య నామం అయ్యింది. లోకంలో తత్పూర్వంలో ఆ శబ్దానికి లేని రుచి ప్రచురత కవి యొక్క రమణీయార్థ ప్రతిపాదక శబ్ద ఘటన నైపుణ్యానికి నిదర్శనమే అయ్యి కాదంబరి రసజ్ఞాన రసజ్ఞానం ఆహారోపి న రోచతే అనే సూక్తి కాదంబరి కావ్యంతో కాదంబరి పానీయాన్ని కూడా లోకంలో ప్రశంసాపాత్రం చేసి కాదంబరి ప్రధానంగా శృంగార రస అవలంబమైన కావ్యం అయినా జీవతత్వాన్ని సూక్ష్మ ఈక్షికతో కంటితో దృష్టితో దర్శించిన కవి ప్రతిభా ప్రవాహంలో నవరసాలలో తరంగ నృత్యం చేసి రససామగ్రి సముల్లసితమైన ఈ గద్య కావ్య సుందరి గద్యకట్ సహృదయుల హృదయ రంగంలో సర్వాంగ భంగీ నృత్య విలాసాలు రసాలు జాలువారగా నాట్యం చేసి వట్టి శృంగార రస ప్రధానమైన మాత్రంలో కథకు కావ్యానికి చిరస్థాయి అయిన ప్రాచుర్యం దొరకదు, లభించదు. అంత శైవలిని అయి చింతన నిరంతర ఆధారంగా జీవనాడి అయి ఉండ కాదంబరి విశిష్టతను గురించి చర్చించటం ప్రధానంగా ఈ విషయాన్ని పరామర్శిస్తే కానీ ఈ గ్రంథానికి ప్రాణభూతమైన లక్షణాలు కనుక్కొన్నట్లు కాదు అన్నారు. ప్రపంచంలో ఏ కావ్యమైన ఆయా సారస్వతాల అలంకారప్రాయంగా నిలిచి ఉండటానికి హేతువు కారణం ఆ కావ్యంలో గల ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ కవి జీవలక్షణం నుండి కావ్యంలో అవతరిస్తూ ఏ దేశం కవి అయినా ఏ కథ కల్పించిన తన జాతి సంస్కృతిని తన దేశపు నైసర్గిక స్వరూపాన్ని కావ్యంలో సమున్మీలం చేయిస్తారు. అప్పుడే అది ఆ జాతి ఆ దేశీయులకు మాత్రమే కాక యావత్ ప్రపంచానికి సమారాజ్యమైనటువంటి సారస్వత సృష్టిగా భగవంతుడి సృష్టిలోని మహాపర్వతాలతో మహానదులతో
సమానమైన అస్తిత్వం కలిగి నిలిచి ఉంది. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణీ కథ లోకేషు ప్రచరిష్యతి అని శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి 2వ సర్గ 36, 37 శ్లోకాల్లో చెప్పిన దాని ఆంతర్యం ఇదే అంటున్నారు పేరాల భరత శర్మగా. కాళిదాసాదులైన మహాకవి వాల్మీకి నుండి వ్యాసు నుండి ఈ రహస్యాలను గ్రహించే తమ కావ్యాలను తీర్చిది. బాణుడు ఈ రహస్యాన్ని మరింత గాఢంగా మనసుకు పట్టించు కల్పిత కథను ఇతిహాసంగా చెయ్యాలనే ఆలోచన చేసి గద్యంలో పద్యానికి మించిన సౌందర్యాన్ని చేకూర్చి రసజగత్తులో కథా సాహిత్యానికి సమున్నత పీఠం వేసి కవి బ్రహ్మయ్య కాదంబరిని సుందర కావ్య సృష్టిలో అగ్రగణ్యం చేశారు. కాదంబరి సంస్కృత వాణికి 2 అపూర్వాలైన అలంకారాలను చేకూర్చి, 1 హృద్యమైన గద్యం, 2 అపూర్వమైన మనోహరమైన కథ. ఈ గద్యాన్ని మించిన గద్యంక, ఆ కథను మించిన కథక సంస్కృతంలో ఇంకొకటి రాల. ఆ గద్యంలో ఒక విలక్షణమైన జాతీయత, కథలో ఒక సమగ్ర జీవిత చిత్రణం నిగూఢాలై ఉంది. కాదంబరే బాణుడు, బాణుడే కాదంబరి అనే ఒక శీర్షిక పెట్టి ఉపశీర్షిక దానిలో చెప్తున్నా. కాదంబరి శబ్దం చేత, అర్థం చేత, శయ్య అలంకార పాక రీతుల చేత సంస్కృతాన్నే సంస్కృతీకరించిందని మెరుగుపెట్టి కావ్యనామం కాదం, కథానాయిక కాదం, తద్గత రసము కాదంబరి సమం. అంటే కాదంబరి అంటే మత్తిచ్చేది. అన్నిటికంటే చిత్రం కాదంబరే బాణుడు, బాణుడే కాదు. బాణుడిల కావ్యంతో తాదాత్మ్యం పొందిన కవి మరొకడు ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడైనా ఉంటాడా? 1000 బల్బుల టార్చ్ లైట్లు వేసి వెతికినా, ఫ్లడ్ లైట్లు పెట్టి వెతికినా కావ్యగత సర్వలక్షణాలు, కథాగత సకల సంవిధానాలు బాణుడి ఆత్మలక్షణాలకు ప్రతీక. తన ఆత్మని కాదంబరి కావ్యంలో ఆయన ప్రతిఫలింపచేసి ప్రతీకలు, ఆత్మలక్షణాలకు ప్రతీకలు, పతాక. బాణుడి భాషా భావం కల్పనాలన్నీ ఆర్షాలైన వాసనతో, అంటే సంప్రదాయబద్ధమైన దివ్యాలైన అనుభూతులతో, ప్రాపంచికాలైన సత్యాలతో, భారతీయులమైన సంప్రదాయాలతో, ఆసేతు సీతాచల మనోహర ప్రకృతి సౌందర్య సంభావనతో, పిపీలికాది బ్రహ్మ పర్యంత సకల చైతన్య వైవిధ్య నిరూపణంతో, హిమాలయంలా సమున్నతం, సముద్రంలా గంభీరం, మహారణ్యంలా దుర్గమం, గంగా నిర్జరినిలా స్వచ్ఛం, ఉజ్జయిన్యాది మహానగరాల సుందరాలై అత్సంగా భరత ఖండానికి ఒక ఫోటోగ్రాఫ్ తీసినట్టుగా, అద్దం పట్టినట్టుగా బాణుడిలా దేశ సంచారం చేసి లోక అనుభవాన్ని గడిచి జీవిత తత్వాలను మదించిన కవులు అరుదు అంటున్నారు. శ్రవ్య కావ్యత్రయం, దృశ్య కావ్యత్రయం కాళిదాసుకు సంతరించిన కీర్తి కాదంబరి ఒక్కటి బాణుడికి సమకూర్చి పద్య కావ్య నిర్మాణానికి అద్వితీయుడైన కాళిదాసుల గద్య కావ్య నిర్మాణాన్ని బాణుడు అద్వితీయుడయ్యా. దృశ్య కావ్యాలలో అభిజ్ఞాన శాకుంతలంలా
గద్య కావ్యాలలో కాదంబరి నిరుపమానమయి. బాణుని గురించిన ప్రశంసలు కావయ్యా, అవి సత్య ప్రతిపాదన. ట్రూత్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అంటారు. బాణుని గురించి ఎన్ని ప్రశంసలు ఉన్నాయో, కాదంబరిని గురించి కూడా అన్ని ప్రశంసలు ఉన్నాయి. అది గొప్ప. అవన్నీ కూడా అలాంటి. ఇంతటి భావుకుడైన కవి, ఇంతటి ఉదాత్తమైన కావ్యం, రెండు తమ జీవితాలను కూడా సమానంగా అనుభవించటం అనేది కావ్యానికి ఎంత యశస్సు, కవి కూడా అంతే యశస్సు రా. జ్ఞాస్యసి మరణే ప్రీతి మిత్య సంభావ్యమేవ. కథానాయిక కాదంబరి ప్రియుడికి ప్రేమ సందేశం పంపుతూ అన్నటువంటి మాట, నీ విరహాన్ని తట్టుకోలేని నా ప్రేమ నీకు నా మృతి వలన తెలియచేద్దామంటే, మృతి లేని నా గంధర్వ జన్మకు అది అసంభావ్యం కదా. గంధర్వ జన్మ కల కాదంబరి అది అసంభావ్యమే కాని మానుష జన్మమెత్తిన బాణుడి కాదుగా. ఆ వాక్యం వ్రాసిన తరువాత బాణుడు మరి బతకలేదట. అది గొప్ప. అతడు వ్రాసిన కావ్య భాగం అంతటితో అయిపోయింది. తరువాత భాగం అంతా కూడా అతడి కుమారుడు భూషణ భట్టు పుట్టి మానవుడుగా బాణుడు మరణించాడే కాదు, కవిగా కాదంబరితో ఐక్యమయ్యాయి. అది ఊహడి. గంధర్వ జన్మ పొంది అమృతమయాలైన కీర్తి కిరణాల అమృత కిరణ సంజాత అయిన గంధర్వ అప్సరోరత్నంతో ఆ చంద్ర తారార్కమైన అస్తిత్వాన్ని పొందిన కవిర్మనీషీ పరిభూ స్వయంభూ ఈశా వాచ్య ఉపనిషత్. ఇలాంటి ఉపనిషత్తు వాక్యాలు. కవిర్మనీషి, కవి అంటే మనీషిరా. పరిభూ, స్వయంభూ కూడా కవి అంటే అని, కవి స్వయంభూ అని చెప్పి, సర్వవ్యాపి పరిభూ అంటే అంతా వ్యాపించు, సృష్టి శిల్ప రహస్యవేత్త అయిన మనీషి అని చాలు. ఇందులో అదార్థమేమిటి? లౌకికంగా ఆలోచిద్దాం. కవి అంటే ఉపనిషత్తు చెప్పింది పరమాత్మ అని. లోకంలో కవి ఆ పరమాత్మ లక్షణాలు ఎలా ఆపాదిస్తావురా అంటే చెప్తారు. కవి ఒక కథ కల్పిస్తున్నాడు, అందులో పాత్రలను సృష్టిస్తున్నాడు. వాళ్ళ జన్మ వృత్తాంతాలు అతని సంకల్పంలో వచ్చినవి. జనితే సంఘటనలన్నీ అతని భావనకు అనుగుణాలు. అతని కావ్య ప్రపంచానికి అతడే స్రష్ట బ్రహ్మ. అందు మహానగరాలు ఉన్నాయి, సూర్యచంద్రాద అస్తమయాలున్నాయి. ఆ పాత్రల జీవితంపై వాటి ప్రభావాలున్నాయి. అన్నీ పరమేశ్వరుని సంకల్ప ప్రభావమైన సృష్టి. ప్రతి సృష్టి ఇది ఎలా ఉండాలి అనే నియమించేవాడు ఇక్కడెవరు? కవి, బాలుడే. ఈ సృష్టి శిల్పం పరమేశ్వరుని సృష్టి శిల్పానికి వ్యాఖ్యానం అన్నారు. అది గొప్ప. మానవ జీవిత విశ్లేషణాత్మకమైన వివరణ ఆ స్థాయిలో అందులో నిలిచి కావ్యం నిలిచిన కావ్యమే కావ్యం. అలా రాసిన కవే కవి. సృష్టిలోని ప్రతి జీవి ఇహలోకంలో బతికిన కాలం మాత్రమే వాడి సమగ్ర జీవితం అనుకుంటే పొరపాటు. ఇహానికి వాడి జీవితం వర్తమాన కాలానికి సంబంధం. దీని పూర్వంలో ఆ జీవి ఏ దేవతా పశుపక్షాది రూపాన్ని పొందాడు, అక్కడి నుండి ఏ సంస్కారాలు, ఏ వాసనలు మూట కట్టుకొని వచ్చాడు, ఇదంతా భూతకాలిక విషయం. అంటే జరిగిపో. ఇక ముందు ఏ జన్మ ఎత్తబోతాడు
ఏ రూపమైన శరీరాన్ని ధరిస్తాడు అది భవిష్యత్. ఈ భూత భవిష్యాలు తెలిసినవా సర్వ సృష్టి శిల్ప రహస్యవేత్త అయిన ఆ పరమేశ్వర. కనుక వర్తమాన జీవిత విషయికమైన మానవుడి కథ భూత భవిష్య జీవితానుబంధి అయిన వాడి సమగ్ర జీవలక్షణ సంపుటిచే ఒక సంపూర్ణ పరిధిలో కనపడు. ఆ జీవుడు అనేక జన్మాలు ఎత్తవచ్చు, కానీ 3 జన్మలలో వాడి జీవిత అనుబంధం ఒక త్రికాలానుస్యూత సూత్రంలో సమగ్రం అవుతుంది. ఆ సమగ్రమైన వలయం అయిపోతుంది. ఈ సమగ్ర జీవలక్షణ సంపుటి యొక్క 3 జన్మలలోని ముచ్చట గాథగా కథగా కల్పించిన సృష్టి రహస్యాన్ని ఏం వ్యాఖ్యానం చేయాలనుకుంటున్నాడు అనే ఆలోచన మనకు కలిగితే ఆ కావ్యం వల్లి కావ్యం కాదురా, మనకు ఆత్మీయమైన ఆప్తవాక్య సంపుటి అని అనిపిస్తుంది. ఇది భరత్ శర్మ గారు అంటారు. పుండరీక వియోగ దుఃఖార్త అయిన మహాశ్వేతను ఓదారుస్తూ కథానాయకుడు చంద్రాపేజుడు చెప్పిన మాటలు అచింత్యో హి మహాత్మనాం ప్రభావ బహుప్రకారాశ్చ సంసార వృత్తయ చిత్రం చ దైవం ఆశ్చర్యాతిశయయుక్తాశ్చ తపస్సిద్ధయ అనేక విధాశ్చ కర్మణాం శక్తయ. కాదంబరిలో 509వ పేజీ అంటున్నారు. కవి తన కథా నిర్మాణానికి మూల సూత్రాలను చెప్పినట్లు వాక్యాలు తన తండ్రి మార్గం అవగతం చేసుకొనియే కుమారబాణుడు కాదంబరి ఉత్తరార్ధాన్ని పూర్తి చేసి అలాంటి వాక్యాల చేత అతడు శుకనాసుడి చేత పలికింపచేసి తారాపీలుని సమాశ్వాసిస్తూ అన్న మాటలివి శుకనాసు. దేవా విచిత్రేస్మి సంసారే సంచరుత్సు సుఖదుఃఖయేషు దేవతిర్యజ్ఞోని మానుషేషు త్రిగుణాత్మనః ప్రాధాన్యాపి పరిణామాత్ పరమాణ్వా దే బ్రహ్మాండ పర్యంత శోత్పత్తి స్థితి ప్రళయ కారణ శేశ్వర స్వేచ్ఛయా ధర్మాధర్మ సాధనానాం ఇష్టానిష్ట ఫల సంబంధకారిణాం కర్మణాం వా శుభాశుభానాం విపాకస్వభావాద్వా స్వయమేవానేక ప్రకార ముత్పద్యమానస్య తిష్టతో వా నియతవృత్తేః స్థావరజంగమశ్చన కదాచిదవస్థాసాయ సా యాన సంభవతి. కాదంబరి ఉత్తరార్ధంలో 171 పై వాక్యాలు ఈ సూత్రానికి విపుల వ్యాఖ్య. కవులిద్దరూ కథను మలచిన తత్వం భావించడానికి కావ్యమందాంతమరమైన ఆధారవాక్యం. కావ్యంలో అంతర్భూతాలైన వేదయత్వేత్త అయిన మహావిద్వాంసులు ప్రతిభా సంపన్నులై కావ్యం రచిస్తే అంతకంటే అమృతం మరొకటి. సంప్రదాయజ్ఞుల పాండిత్య శృతి మతి బుద్ధి లక్షణమై సేయం విద్యా శృతి మతి బుద్ధి అని నిరుక్తం చెప్పి తే విద్యావంతః ఏ శృతిం జానన్ తే మతిమంతః ఏ అధ్యయన తర్కాన్ వినిశ్చిన్వన్ తే బుద్ధిమంతః ఏ బ్రహ్మజానన్ సేయం విద్యా శృతి మతి బుద్ధిరిత్యుచ్యతే అని దాని వ్యాఖ్య. బాణుడు అలాంటి విద్యా సంపన్నుడు మహాకవి.
అతడు కల్పించిన కథలు చంద్రుణ్ణి పుండరీకుణ్ణి జంటగా చేసి వాళ్ళని మూడు జన్మలు ఎత్తించి వాళ్ళ 3 జన్మలలో 3 కథలలో ఒక జన్మలోని ఒక కథలో వారి ప్రణయ వృత్తాంతాన్ని శృంగార రసాలంబనం చేసి రసవంతమైన కథాకావ్యం కల్పించి కథా ప్రధాన వృత్తాంతం శృంగార రసాశ్రయం, జన్మాంతరాల కథ సర్వరసాశ్రయం. సారస్వత సృష్టిలో సరసమైన ఈ శృంగార కావ్యంలో జీవ సృష్టికి నిగూఢమైన వ్యాఖ్య. కావ్యం కావ్యమే, రసం రసమే, కథ కథ, పాత్రలు పాత్ర, అన్నీ బంగారాలే. బంగారం బంగారంగా ఉంటే దానికి చైతన్యం వేయలేదు. శుద్ధ బంగారం 1 కిలో బంగారం కొని ఇంట్లో పెట్టే దానివల్ల అది ఆభరణంగా మారిస్తే అందులో జీవ ప్రతిష్ఠ చేశా. ఆ జీవశక్తి చేత ఆ బంగారాలన్నీ రూపురేఖలు పొంది కళగా మారి సాధారణంగా కావ్య సౌందర్యానికి ముగ్ధులమైన మనం బాణుడిలోని యుక్తి వైచిత్రాలు, వర్ణనల మనోహరత్వ, రస పరిష్కారాలు పరామర్శించి సాహిత్య ప్రయోజనాలను సంభావించి తృప్తి చెందుతారు. కావ్య విమర్శనలు పావన్నమాత్ర సారస్వతానుశీలనం కవి యొక్క కావ్యం యొక్క ఘనతను మిక్కిలిగా చెప్పు, కానీ వాటికి ప్రాణవంతం చేసే కవి యొక్క భావనలో ఏ తత్వం ఉందో అది తెలుసుకున్న ఆ కవికి కావ్యాన్ని అజరామరత్వం ఎలా సిద్ధించిందో, ఎందుకు సిద్ధించిందో అర్థము. అది తెలియటమే చాలా ముఖ్యం. కాదంబరిలో గల సర్వవిధ సౌందర్యాన్ని సాహిత్య దృష్టితో అనుశీలించి తద్వైశిష్ట్యాన్ని ప్రకటించటమే ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశమని పేరాల భరత శర్మ గారు ఉవాచి. యథార్థానికి ఏవం విధమైన విశిష్టతను కాదంబరిని గురించి పలువురు ఇదివరకే చర్చించి ఆ విషయం అంతకు మించి మనమేం చెప్పాలి అనిపిస్తుంది. కానీ అది చెప్పవలసిందేమి ఇంకా ఉందా అంటే ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా ప్రయత్నిస్తే కాదంబరి విశిష్టం మరికొంత తెలిసినట్లవుతుందని నేను ఉత్సాహపడుతున్నానన్నారు పేరాల భరత. కాదంబరిలో రసగ్రహణమే కాని వేదాంత పారాయణం సముచితం కాదు. కానీ కాదంబరి అలౌకిక పరిధులకు మనల్ని తీసుకొని పోయిన మనం అక్కడ పొందేది అలౌకికానందమే కదా. ఆ ఆనందమే రసం కదా. రసం భగవంత స్వరూపం కదా. ఆ భగవంతుణ్ణి దర్శించటమే వేదాంత సారం కదా. భారతీయ సాహిత్యం రసమార్గంలో ఈ పదార్థాన్ని కదా సహృదయానికి అందించేది, సహృదయుడికి అందించేది. ఏత పృథివ్యామృతం ఏతక్షురనుత్తర తద్బ్రాహ్మణ ముఖే కావ్యం ఏతత్వా ప్రవర్తతే. భారతం శాంతి పర్వలు 124వ అధ్యాయంలో 38వ వ్యాస శ్లోకం. బ్రహ్మవేత్త ముఖంలో ప్రవర్తించే కావ్యమే లోకంలో అమృతము. బ్రహ్మవేత్త అయిన వాడు రాసిందే అమృతమైన కావ్యం, లేకపోతే మామూలుగా చెప్పేది కాదు. అదే నేత్ర, దాన్ని జ్ఞాన నేత్రం. దీన్ని శ్రవణం చేసి ప్రవర్తించడమే మనకి శ్రేయస్సు, అంటే ముక్తి మోక్షం. రెండవ భాగంలోకి వచ్చారు. కుమార బాణుడు కాలం.
తండ్రి వదిలేసిన తర్వాత రాసినవాడు కుశల భట్టనే కుమార్. దేహ ద్వయార్ధఘటనారచితం శరీరమేకం యయోరనుపలక్షిత సంధిభేద వందే సుదుర్ఘట కథా పరిశేష సిద్ధై సృష్టే గురు గిరిసుతా పరమేశ్వరరావు అని కుమార బాణుడు ఉత్తర భాగంలో మొదటి శ్లోకం చెప్పారు. దేహద్వయార్ధఘటనారచితం శరీరమేకం యయోరనుపలక్షితం అనుపలక్షిత సంధిభేదం వందే సుదుర్ఘట కథా పరిశేష సిద్ధై సృష్టేర్గురు గిరిసుత పరమేశ్వరరావు తౌ అన్నారు. కుమార బాణుడు కథం. గాఢ భావనాశీలి అయిన వాడి జీవితమే ఒక ఆశ్చర్యం. బాణుడి రక్తగతమైన సంస్కారం కుమార బాణుడిలో జన్మనిష్టమై. కుమార బాణుడు తండ్రి రాస్తున్న కాదంబరి ఆయన మరణంతో మూసిపెట్ల తాను చేపట్టి బాణుడే మళ్ళా యవ్వనం పొంది తన కావ్యాన్ని తానే అశాంతం రాశాడా? ఆత్మావై పుత్రనామాసి అన్నదే వేద ప్రమాణ వాక్యం కదా. కాదంబరి విశిష్ట తండ్రితో ప్రారంభమై కుమారుడి చేత నిర్వహింపబడటంలో కూడా ఉన్నది. ఏ కవి కావ్యంలో అలాంటి వైచిత్రి కనపడదు. బాణుడి ఆత్మశక్తి అంతదు. అతడు కారణజన్మ. కుమార రూపంలో కావ్యాన్ని పునరుజ్జీవింపచేసిన మనీషి బాణుడు. కాదంబరి ప్రణాళికానుసారం కుమార బాణుడు కథానుసంధానం చేయటం అనేది పార్వతీ పరమేశ్వర సంయోగం వంటిదన్నాడు. కాదంబరి శేషాన్ని పూరించటాన్ని పూనుకొని కుమార బాణుడు పార్వతీ పరమేశ్వరుడు స్తుతించిన విధం గమనించండి అంటుంది. దేహద్వయార్ధఘటనారచితం శరీరం ఏకం యయోరనుపలక్షత సంధిభేదం వందే సుదుర్ఘట కథా పరిశేష సిద్ధై సృష్టే గురు గిరిసుత పరమేశ్వరరావు తౌ అన్న. కాదంబరి ఉత్తర భాగంలో మంగళ శ్లోకం. రెండు శరీరాలలోని సగాలు కలిసి అతుకులు కనపడకుండా ఒకే శరీరమై ఉన్న జగత్పితరులై పార్వతీ పరమేశ్వరుల సుదర్ఘటమైన కథాశేషాన్ని పూరించే శక్తి నాకు కలిగించటానికి ప్రార్థిస్తున్నాను అని ఎంత వినమ్రంగా మీ నాన్న రాశాడు, నేను రాస్తా అని మీసాలతో కాదంబరి కథ రెండు భాగాలైంది. ఒక సగం తండ్రి పూర్తి చేసి రెండవ సగం తాను పూర్తి చేయ. రెండు సగాలు కలిసి అతికినట్లు కనపడకుండా ఒకే చేతి మీదుగా రాసినట్లుగా అలాంటి ఐక్యం సంఘటింపచేసే శక్తి శరీర అర్థాలను అంటే రెండు భాగా ఏకాకారంగా ఘటింపచేసుకొని పార్వతీ పరమేశ్వరుల వల్లనే తెలుసుకోవాల్సిన రహస్యమని కుమార బాణుడి భావన ఎంత ముదురో ఆలోచించి. ఇది యథార్థ అర్ధస్వరూపుడు శివుడు వాగ్రూపిణి పాడు. అందులో అంత అర్థమే కాదు, ఏదో ఈవిడ ఎడం పక్క ఉంది, ఆయన కుడి పక్క. ఆయన శివుడు, ఆయన పార్వతి కాదు, పార్వతి రూపంలో ఉన్న ఒక్క. అర్ధజాతమఖిలం చ ధత్తే అర్ధేందు శేఖర శబ్దజాలమఖిలం చ
దత్తే సర్వస్య వల్లభ అని వాయు సంహితలో పూర్వార్ధం రాసిన బాండ్ సంపూర్ణంగా కథార్థాన్ని ఎలా దాన్ని ఫినిష్ చెయ్యాలి, క్లైమాక్స్ ఎలా తేవాలి అని ఇవన్నీ కూడా మనసులో ఆలోచించుకొని ఉంటాం. ఈ అర్థానికి సగమే వాగ్రూపం వచ్చింది. మిగతా సగం ఎలా? మిగిలిన అర్థం బాణుల కుమార బాణుడికి వచ్చిన పని. ఈ వాగర్ధాల సంయోజనాన్ని పార్వతీ పరమేశ్వరుల ఏకాకార సంయోజనంలోని అనుపలక్షిత సంధి భేదంగా కాదంబరి పూర్వార్ధ పరార్ధ సంయోజనం జరగ శరీరంలో అర్ధభాగంలో శివుడు అర్ధభాగంలో పార్వతి ఉంటే ఇద్దరు కూడా రెండు ముక్కలుగా ఉండరు, ఇద్దరు కలిసిపోయి ఒకే ఆకారంగా కలిగి. అలాగే తన తండ్రి రాసిన పూర్వార్థం, తాను రాసిన ఉత్తరార్థం తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా ఉండకూడదు. రెండు ఒకటే కాదంబరి, ఒక్కడే రాశాడు, తండ్రి బాణుడే రాశాడు అనిపించాలి. అది అతని తాత్పర్యం. అతని తహతహ ఎవరికి కుమార బాణుడి అయిన భూషణ భట్ ఈ ప్రార్థనలో వ్యక్తం చేశాడు. ఆయన బాణుడి రచనలు, కుమార బాణుడి రచనలు భేదం ఉండకపోదు. నాకే కనపడింది, పెద్దవాళ్ళకి కనపడదు. కానీ ఆ భేదం స్థూలంగా చూస్తే కనిపించి, వైమస్సిక దృష్టితో చూస్తే అంటే అంతర్దృష్టి. అంత విమర్శ చేసేవాళ్ళు ఎవరయ్యా? అంత ఓపిక ఎవరుంది? ఎవరికి? కాదంబరీ రసభరేణ సమస్త ఏవ మత్తు న కించిదపి చేతయతేజసు తేజనూయం భీతోస్మి యన్నర సవర్ణ వివర్జితేన తచ్చేయమాత్మ వచసాప్యనువన్ సందధాన్. మళ్ళా కాదంబరీ రసభరేణ సమస్త ఏవ మత్తో న కించిదపి చేతయతో యతేజసో యతే జనోయం భీతోస్మి యన్నర సవర్ణ వివర్జితేన తచ్చేషం ఆత్మవచసాప్యను సందధాం. కాదంబరి ఉత్తరార్థంలో మంగళం 5వ శ్లోకం, మంగళ శ్లోకాలు 5. కాదంబరి రసాస్వాదనం. కాదంబరి అనే మద్యపానంతో కూడా అనుకోవచ్చు. జనం మత్తిల్లున్నారయ్యా, వాళ్ళు నేనందించే కాదంబరి అంటే మద్యంలో రసవర్ణ శోభ పాళమైన మద్యపు రంగు లేకపోయిన మత్తులో గమనింపజాలరని ఈ శేషాన్ని పూరించటానికి సాహసించాను. ఆ మత్తులో ఉన్నారు. మా నాన్నగారు రాసిన మత్తులో నేను రాస్తే ఆయనే రాశాళ్ళే అని కొట్టుకుపోతారు. ఆ మత్తులో వాళ్ళకంత జ్ఞానం, ఊహ, ఆలోచించడం కూడా తెలియదు అన్నాడు తెలివితేటగా దేవుడు కుమార భానుడైన భూషణ. కాదంబరి కావ్య నిర్మాణంలో ఈ తండ్రి కొడుకుల అప్రమేయమే ఒక్క ఆర్ద్ర సన్నివేశం. ఈ సన్నివేశ పూర్వార్ధ పరార్ధ కథా సంవిధాన ఔచిత్యాలను మళ్ళా ఇంకో తోట మాట్లాడతానంటున్నారు పేరాలు. సాధారణంగా ఇలాంటి విఘాతం ఏర్పడిన కొన్ని వందల ఏళ్ళు ఆయా గ్రంథాలు సంపూర్ణంగా పడి ఉండటం మనకు తెలుసు. నన్నయ్య గారు రాసిన తర్వాత కొన్ని వందల ఏళ్ళకి కానీ తిక్కని రాసిన తర్వాత నల్ల ఎర్రాప్రగ అంత గ్యాప్, అంటే శతాబ్దాల గ్యాప్లు వచ్చి తెలుగు మహాభారత రచనం అలాగే 3 ముక్కలైంది కదా. సమాన ధర్ములైన కవులు సమకూరటాన్ని శతాబ్దాలు. నన్నయ్యకు భారతాన్ని పూరించగల ఆత్మజుడు కొడుకులే. కుమార రూపంలో బాణుడే
కాదంబరి ఉత్తరార్థాన్ని పోల్చి, అంటే బాణుడే కొడుకైన భూషణ భట్టులో ప్రవేశించి ఆయనే రాశాడు అనుకో. పూర్వార్ధ ఉత్తరార్ధాలు ఒకే మూసలో పోసే బొమ్మల తుణుకులు అతుకులు కనపడకుండా అతికి. ఈ విఘాతానికి కారణం బాణుడి వాక్కులో గల తీక్షణత మాత్రం మనం మరవరాదు. జ్ఞాస్యసి మమ మరణేన ప్రీతి అన్న కాదంబరి వాక్కులు అనువదించిన తరువాత ఆయన బతకల. ఎవరు? పెద్ద కాదంబరి తోడి ఆయన తాదాత్మ్యం అంత గాఢమైందా? ఆయన వాక్కులోని లక్షణం భవభూతి చెప్పినట్టు అర్థాన్ని సమాకర్షించింది. ఋషీణాం పునరాజ్యానం వాచమర్థో అనుధావతి. ఋషులు అన్నమాట అనినట్టు జరుగు. వారి వాక్కును బట్టి అర్థం ఉంటుంది. బాణుడి వాక్కు ఋషి వాక్కు. కట్టు కథ అయిన కాదంబరిలో ఆర్షమైన ప్రాభవం సహజ సంపన్నం అవడం సంస్కృత సారస్వతం చేసి కొన్నప్పుడు. బాణుడి కుమారుడి పేరు పుళింద భట్టు అని ధనపాలుడు తన తిలకమంజరి గ్రంథంలో చెప్పి, ఈతడు వివిధ శాస్త్రార్థ తత్వజ్ఞుడు, వైయాకరణ కేసరి అనే బిరుదు కూడా ఉంది కొడుకు. సంస్కృత గద్య కవులలో బాణుడితో సమాన స్థాయి పొందారు. అలాగే అతని శక్తి తండ్రి యొక్క శక్తిని మించిందని ధనపాలుడు చేసిన స్తుతి సహజ ఉక్తే కానీ అతిశయోక్తి కాదు, నిజమే కానీ పంపు కొట్టడం కాదంటుంది. తండ్రి కథను ఎలా భావించాడు తాను కూడా అలాగే భావించాను అనటానికి వెనకటి ప్రకరణలు ఉదాహరించిన సుఖనాథ వాక్యాలు తర్క. పుళిందుడు అంటే బోయవాడని అర్థం. శ్లేషతో ధనపాలుడు చమత్కారంగా వట్టి బాణమే మెరయగా కవుల మదాలు రాలిపోయాయి. ఇక పుళిందుడు ఎక్కుపెట్టిన బాణాల సంగతి చెప్పాలా అన్న. కాదంబరి సమగ్ర స్వరూపం అతడి వల్లని లోకానికి వ్యక్తమైంది అనే సత్యం ఈ స్తుతిలో యథార్థ్యాన్ని నిరూపిస్తోంది కదా. కేవలోపి స్ఫురన్ బాణ కరోతి విమదాన్ కవీన్ కిం పునః కృత సంధాన పుడింద కృత సన్నిధి అన్న. ఇందాక చెప్పిన దానికి మూడవ భాగం కాదంబరి సంకేతం. ది సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ కాదంబరి అనుకోవాలి. సోమగ్రహాంశ్చ సురాగ్రహాంశ్చ గృహ్ణాతి పునాన్ పుమాన్ వై సోమః. సోమగ్రహాంచ సురగ్రహాంచ గృహ్ణాతి పుమాన్ వై సోమః. స్త్రీసురా తన్మిథునం. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ బ్రాహ్మణంలో 1లో 3లో 3లో 4. మానుషేషు కథం వాచ్య దస్య రూపస్య సంభవః న ప్రభాతరణం జ్యోతి హృదేతి వసుధాతరాత్. అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస మహాకవి మొదటి అంకం శ్లోకం. మానుషేషు కథం వాచ్య దస్య రూపస్య సంభవః న ప్రభాకరం జ్యోతి హృదేతి వసుధాతరాత్. ఇంతటి లోకోత్తర సౌందర్యం మానుష స్త్రీలలో ఎలా సంభవిస్తుంది? వెలుగులు వెలజిమ్మేటువంటి మెరుపు తీగ నేలలో పుడుతుందా? శకుంతల సౌందర్యానికి ముగ్ధుడైన
దుష్యంతుడు చేసిన వ్యాఖ్య. అప్సర సంభవ అయి ఆమె సౌందర్యం దివ్యం అమానుషం. భౌమమైన సౌందర్యాన్ని ఆ దీప్తి ఉండదు. అంటే మామూలుగా మానవ జన్మ లేక విధాత యొక్క మొదటి సౌందర్య సృష్టి జలాల నుండే ఆవిర్భవించిందా? అభ్య సరంతీతి అప్సరా ఆప్తత్వమవు పారమేశ్యమైవ శక్తి. సముద్రం ఆప్తత్వం అంటే నీరు అనేటువంటి అపారమేశ్యమైన శక్తి సముద్రం నుండి అవతరించి అప్సరసరే సృష్టియాది. సృష్టిలో మొదటి సౌందర్య మూల కందాల. ఆ కోవలోని మేనకకు జన్మించిన శకుంతల సృష్టి సృష్టు రాజ్య. అంటే బ్రహ్మ యొక్క మొదటి సృష్టి శకుంతల. సౌందర్యం రాసిపోసినట్టు అలాంటి సౌందర్యం శృంగార రసాలంబనమై నాయికయన్ మహాకవి భావించి కాళిదాసుని కావ్య నాయిక తత్వ సమున్మీలనం బాణుని భావనలు కాదంబరిగా ఉదయించిందా? కాదంబరి సౌందర్యం ఎలా ఉంది అని ప్రశ్న వేసుకొని మనకి భరత్ శర్మ గారు చెప్తారు. కావ్యనాయికను ఎన్నుకోవటం బాణుడు కాళిదాసు అనుసరించినట్లు నాకు అనిపిస్తోందన్నారు. శకుంతం చేత శకుంత పక్షులను శకుంతల చేత శకుంతలాల చేత శకుంత పక్షుల చేత లాలింపబడింది కనుక శకుంత. ప్రకృతి కందులో కని పెంచిన బిడ్డ. కాదంబరి అనంగా కదంబ పుష్పాల ఆసవం అని. కదంబ పుష్పాల యొక్క రసం, ఆసవం అంటే ఎస్సెన్స్. ఇది ప్రకృతి కనిపించిన లక్షణం కందే కదా. శకుంతల స్వచ్ఛమైన ప్రేమమూర్తి. కాదంబరి కూడా అలా. కదంబం పార్వతీ ప్రియ నివాసం. కదంబ వృక్షాల్లోనే అమ్మవారు ఉంటుందని మనకు తెలుసు కనుక ఆ కదంబంలోని మాధుర్యం యొక్క మూర్తి కాదు. ఎంత అర్థవంతమైన పేరు పెట్టాడయ్యా భట్టభావి. స్త్రీ సురా పుమాన్ సోమ. వైదిక పరిభాషలో స్త్రీ సురా అనే మాటకు కావ్యంలో సరసమైన తత్సమానార్థకమైన శృంగార నామమే కాదంబరి అని చెప్తున్నారు భరత శర్మలు. సోమగ్రహాంశ్చ సురాగ్రహాంశ్చ గృహణాది పుమాంశ్చై సోమ స్త్రీసురా తన్మిథునం. కృష్ణ యజుర్వేదయం తత్రీయ బ్రాహ్మణం ప్రథమకాండ తృతీయ ప్రపాఠకం తృతీయ అనువాకం చతుర్థ మంత్రం. కావ్య కళలు వైదిక తత్వాన్ని గర్భితం చేసే నైపుణ్యం కూడా వాడు కాళిదాసు నుండే అనుభవించినట్టుగా భావించినట్టుగా తీసుకున్నట్టుగా కావ్యంలో పాత్ర సృష్టి కవి యొక్క సంస్కారానికి తాత్విక చింతన పాండిత్యానికి తగినట్లుగా పాత్రల యొక్క పేర్లు రూపరేఖాది విలాసవర్ణాలు అంతర్బహిస్సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ పాత్రలలో ప్రాణభూతమైన కవి యొక్క తాత్విక చింతనానుగుణమైన భావం. కాదంబరి సౌందర్యం ఈ వివిధమైన బహిరంతర సౌందర్య సముజ్వలమై బహిస్సౌందర్యం కవి యొక్క సాహిత్య శక్తితే కల్పితం. అది వాంగ్మయమైన ఆక. దీని లోపల కవి ఆ పాత్రను గుర్తి చేసిన భావనామయమయ సంస్కారం నిగూఢమై ఉంది. ఈ భావనామయమైన అంతరమైన సంస్కారాన్ని స్ఫురింపచేసి శబ్దార్థ అలంకార గుణ సంయోజనమే కవి తీర్చిన
వాంగమయ ఆక దీపశిఖను లోన దాల్చిన గాజు కుప్పె వంటిది వాంగ్మయమైన సౌండ్. లోపల వెలుగులేందే ఎంత అందమైన గాజు కుప్పె ఉన్న దీప్తంక, ఎంత చక్కని సికి అయిన గాజు యొక్క ఆవరణ లేకపోతే గాలిలో పెట్టిన దీపమైపోయి వెలుగు ఇవ్వదు. బాలుడు తన కథానాయిక కాదంబరి అని పేరు పెట్టడంలోనే కథానాయకుడి చంద్రాపీడుడు అనే పేరు కల్పించటంలో విదుడు వేదం తెలిసినవాడు, జీవిత పరమార్థ జ్ఞాతం, సకల శాస్త్ర నిష్ణాతుడై పండితుడుగా తాను చెప్పదలిచి కథాతత్వాన్ని పూరింపచేసి ఈ దృష్టితో చూస్తే కావ్యనామకరణంలోని సొగసేమిటో తెలుస్తుంది. కావ్యతత్వంలోని సౌందర్యం కూడా అంత మనోహరం. చంద్రుడి అంశతో జన్మించిన ఉజ్జయిని రాకుమారుడు చంద్రాపీడుని సమాకర్షించిన ఈ సౌందర్యం యొక్క తత్వం ఏమి? చంద్రుడు విరాట్ పురుషుడి యొక్క మనస్సులోంచి పుట్టినవాడు, మనస్సంజాత. చంద్రమా మనసో జాత అని వేదం, ఉమాన్ సోమ అని చెప్పబడిన పురుషుడు. ఈ కావ్యంలో చంద్రాపీడుడు సమస్త పురుష లోకానికి ప్రతీక. స్త్రీ సురా అన్న సంకేతంచే వైదిక పరిభాషలో చెప్పబడిన స్త్రీ ఇక్కడ కాదండి. ఈమె ఉన్న అంత కన్యాంతపురం ఎలా ఉంది? అంగనాద్వీపమివ పూర్వ ముత్పన్నం పంచమ వివ నారీ యుగావతారం స్త్రీమయమపరమివ జీవలోకం. కాదంబరి పూర్వార్ధంలో శ్లోకం అర్థం వాక్యం. సమస్త ప్రాణిలోకంలోని స్త్రీత్వానికి ప్రతీక అమ్మవారిగా పుంజీభూతమైన సకల లోక స్త్రీ సౌందర్యం కాలం. పుంజీభవించిన సకల లోక పురుష సౌందర్యం చంద్రాపి. కనుక స్త్రీ పురుషులు తనను ద్విధాకరించుకుని పరమేశ్వరుడు ఏమనుకున్నాడు? ఉన్నవాడు ఉండకుండా నేను రెండైపోవాలి అనుకున్నాడు, అయిపోయాడు. ఒకటి స్త్రీ, ఒకటి. అలాగే తనను ద్విధాకరించుకొని పరమాత్మ సగం పురుషుడు సగం స్త్రీ అయ్యాడని మనుస్మృతి మొదలైన విషయం. ద్విధా కృత్వాత్మనో దేహ మధ్యేన పురుషో భవత్ అధ్యేన నారీ తస్యాం సవిరాజమసృజ ప్రభు. మనుస్మృతిలో 1లో సత్యశివ సుందరమైన పూర్ణతత్వము యొక్క స్త్రీ పుం రూపాలైన సౌందర్యాల సంయోగంలో ఉన్న ఆనందమే రసమైతే ఆ రసము యొక్క సమగ్ర తత్వం ఈ కావ్య నాయక సంయోగం. ద్విధాకృతమైన పరమేశ్వరుడు అంటే రెండుగా చేరిన పరమేశ్వరుడు స్త్రీ పుంతత్వాల సంయోగాన్ని ప్రాపంచికమైన మాయ ఆవరణలు ఏర్పడిన నానా వాసన పరంపరల ప్రభావం చే విఘాతం కలగడం దుఃఖం, తత్పరిహారం సుఖం. దానికై ప్రయత్నపడడం జీవలోకపు కథ. ఈ ప్రయత్నంలో జీవులు బహుజన్మలలో బహుదేహాలు ధరించడం, వాసనలు పొందడం, తత్ వాసనాక్షయం చే తత్ ఏకాకారాకారితమై అఖండ తత్వం లీనమై ఆనందం పొందట జీవిత పరం ప్రకృతి. అందులో అంతర్లీనమైన పరమాత్మ సందర్శన యోగి బ్రహ్మానందం పొందుతారు. మళ్ళా
ప్రకృతిలో అంతర్లీనుడైన పరమాత్మ సందర్శనం చేసిన యోగి పరబ్రహ్మానందానికి కావ్యంలో అంతర్లీనమైన రసాన్ని ఆస్వాదించి సహృదయుడు రసానందాన్ని పొందుతాడు, అనుభవిస్తాడు. జీవయాత్ర పరంపర మానవుడు మాయావరణంలో పడి వెనకటి జన్మంలో ముందు జన్మం తెలియక బతికి ఉన్న జన్మలు తనకు తెలియకుండగానే అనేక జన్మల కర్మ ఫలాలు అనుభవిస్తూ మళ్ళా కర్మలు చేస్తూ రాబోయే జన్మలకు వాసనలు పేర్చుకుంటుంది. ఈ మాయావరణం తొలగించుకు అమృత స్పర్శనే పొందితే అతనికి ఆనందమే సిద్ధిస్తుంది. చంద్రాపీయుడు అలాంటిది సహజంగా ఏర్పడి పుండరీకుడిలో పితృకృత యోగ సాధనం చేత వచ్చి చంద్రాపీయుడు పుండరీకుడు కర్మలకు మూలమై జీవలోక మనస్తత్వాలు. చంద్రాపీయుడు పరమేశ్వరుడి మనస్సుకు ప్రతీక సింబల్, సాక్షి చైతన్యం. పుండరీకుడు దానికి ప్రతిబింబం, జీవ చైతన్యం, కాన్షియస్నెస్. కావ్యంలో నామరూపాలతో నాయక ఉపనాయకులుగా కనిపిస్తారే కానీ వీళ్ళు ప్రతి మానవుడిలో ద్వివిధ మనస్తత్వాలకు ప్రతీక. ఇది ప్రతివాడి కథ, ప్రతివాడి ఈ జన్మకు కథ కాదు, జన్మ పరంపరల కథ. కనుకనే ఇది భారతీయమైన ఆలోచనాత్మకమైన బుద్ధిమంతమైన హృదయ సహృదయ జీవలోకాన్ని ఆత్మీయమైన కథగా చిరస్థానం సంపాదించింది. కథాస్వరం ఇది ఒక దివ్య అదివ్యమైన కథ. దివికి భువికి మధ్య జరిగి మానవుడి మనస్సు ఆవరించిన ఇహపరాల కామనల కోరికలకు ఇహ జీవిత వలయానికి పై వలయం పరజీవి. ఈ ఇహపర జీవితాలను ఆవరించి ఉండే విధి వలయం. ఐహిక వలయం జీవుడికి కర్మభూ, కర్మలలో తగులుకొనికి అక్కడిక్కడే తగులుకుంటాం. పరవలయం భోగభూ, పాప ఫలాలు కానీ పుణ్య ఫలాలు కానీ అనుభవించటమే భోగభూమిలో జరుగుతుంది. ఇక ఇది ఇహంలో చేసిన పుణ్యకర్మ ఫలం పరిమితం. క్షీణే పుణ్యే మధ్యలోకం విశన్. పుణ్యపాప క్షయం కాగా మళ్ళా ఐహిక వలయంలో పడతారుగా. ఈ కర్మలు అనుభవించటం, మళ్ళా కర్మల్లో పడటం ఈ చర్విత చర్వణంలో అంతు లేదుగా. దాన్ని నియమించనేదే విధి. ఈ విధి సత్వగుణప్రద, జ్ఞానమయమై పరమాత్మలోతో అభిన్నమై ఋషి ప్రకృతి ఈ విధి వలయాన్ని పాటించేసి ఈ ఋషులలో దివ్య ఋషులు విధిని నియమించగలరు, వశం చేసుకోగలరు. ఐహిక వలయంలోని కర్మభూమిలో ఋషులు విధిని తెలుసుకోగలరు. పుండరీకుడి తండ్రి అయిన శ్వేతకేతు దివ్య జబాలి భౌమర్షి అంటే భూలోకమ కాదంబరి కథాసూత్రం ఈ మూడు వలయాలను అల్లుకొని దిజిగాని గూడులాగా ఈ కథాసూత్రం ఇలా ఉండడం పరమేశ్వర సంకల్పానికి సింబల్ ప్రతి. అలాంటి కథా సంవిధానం బాణుడికి ఉండడం అతనికి గల వైదిక విజ్ఞానం యొక్క ప్రాబల్యం, శాస్త్ర పురాణాది పాండిత్యం యొక్క ప్రాభవం, జీవిత తత్వరహస్య వేతృత్వం యొక్క నైశిత్యం. సంప్రదాయజ్ఞుడైన కవి కనుకని తను ఏ పథకం వేశాడు, ఏ శాస్త్రాల సంకేతములు కథలో పాత్రల మూలంగా సన్నివేశాదుల చేత భరింపచేశాడు, దానికి తగిన శబ్దాలు ఎన్నుకొని ఏ విద్వాంసంతే కవయ, విద్వాంసులే కవులు అని శతపథ బ్రాహ్మణం శృతి. మకరందిక కాదని బాణుడిలా ఊహించాడంటాన్ని
ఆధారం ఉందా? కోడిగుడ్డు మీద వెంటగా లాగుతున్నా ఉంది. కాదంబరి కథకు మూలం గుణాఢ్యుడి బృహత్ కథ. క్షేమేంద్రుడు రచించిన బృహత్ కథామంజరి అన్నిటికీ మూలకం. బృహత్ కథలోని మకరిందికోపాఖ్య, ఆ మకరిందికోపాఖ్యాన కథా సంవిధానం బాణుడిచే అనుశీలింపబడి సంస్కరింపబడి పరిష్కరింపబడి అక్కడ మకరిందిక బాణుడి భావనలో కాదంబరి. మనోరథ ప్రభ మహాశ్వేత, సోమప్రభుడు చంద్రాపి, రశ్మిమంతుడు పుండరీకు, అక్కడ చండాల కన్య ముక్తాల. బాలుడు కాదంబరిలో ఆమెకు పేరు పెట్టల, చండాలత్వాన్ని మాత్రమే ఆమె పాత్రలో ప్రధాన భాగంగా తీసుకుంది. మూలంలోని ఆమె స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి అక్కడ మంత్రి ప్రభాకర్ కాదంబరిలో సుఖనాశం, అశ్వస్రవం అనే గుర్రం ఉచ్చైస్వరం సంతతిగా చెప్పబడింది. అలాగే కాదంబరిలో ఇంద్రాయుధం అనే పేరు పొంది విలక్షణమైన శాప వృత్తాంతంతో కథలో ప్రాముఖ్యం వహించి చంద్రాపీయుడిని వాహనం. ఈ రీతిగా మూల కథలోని పాత్రల పేర్లు మార్చేసి కథలో చాలా మార్పులు చేసి కథ విస్తరించాలి. కథనంలో ఎంతో మార్పు. అసలు బాణుడి కాదంబరి ఆ కథ మూలమని చెప్పడం పైన స్థూల లక్షణాలు నక్కెక్కడ నాగలోకమే. ఈ కథను అనుశీలించి బాణుడి దృష్టి ఎలాంటి దాని పరమార్థమే. తాను కథ చెప్పడంలో తీర్చిన శిల్పంలో ఏ రహస్యం ఇమిడ్చి కాదంబరి అతని భావనా ప్రపంచం నుండి లోకానికి దిగి వచ్చినటువంటి అప్పటి కాదంబరి రసజ్ఞలకు ఆహారమై కూడా మనసు పోక రసాస్వాదన పరమై మత్తు ఎందుకు కలిగించి ఎలా ఈ విషయాలు గమనిస్తే కాదంబరి విశిష్టత మరేంతో స్పష్టం. ఉన్న కథను మార్చడంలో ఏదో ప్రయోజనం ఉండాలి. అది వట్టి సాహిత్యపరమై కథ యొక్క కూర్పుకు సంబంధించింది అయితే ఎంత ప్రతిష్ట పొందుతుందా లోకం. అది వట్టి కథగా రసతరంగి, సౌందర్య నిర్చరి, వేద సంప్రదాయ ప్రవర్తకమైన విజ్ఞాన అంతఃశైవలి. అందులో అది త్రివేణీ సంగమం. రామాయణ మహాభారతాది కథలలో ఆర్షతేజం, సత్యశీల, జీవం, జాతీయత ఈ కావ్యంలో పుంజీభవించినట్లు కుంతకుడు ఇలాను నిరంతర సోద్ధార గర్భ సౌందర్య నిర్భరా గిరః కవీనాం జీవంతి న కథామాత్రమాశ్రితా. రసాలు చిప్పిలే సరస సుందరాలైన కవుల వాక్కులే లోకంలో కథలుగా ఉంటాయ్యా. వట్టి కథ లోకంలో నిలవదు. సంసారం నుండి మానవుడి కథ సంసారమెంత అనాదు మానవుడి కథ కూడా అంతే. ఈ సంసారానికి మూలం దాంపత్యం. స్త్రీ పుమాంసో పరిస్వక్తౌ సపత్రిశ్చ పత్నీజా భవతాం బృహదారణ్యకౌకం. ఈ దాంపత్య భావం జీవలోకంలో సదాతనం అంటే నిత్యమై స్థిరమై అది లేని సృష్టిలే. పరమేశ్వరుడిలో రెండు భాగాలైన స్త్రీ పురుష విభాగ వైదిక తత్వంలో సంసార మూల, కళాతత్వంలో నాయక రసగంధ, పురుషార్థ సాధనలు దాంపత్య ధర్మ పరిధిలోనిది. రసావిష్కరణలు కావ్యానికి కామ పరిధిలో ప్రేమ మూలమై రామ కథ అయిన భారత కథ అయిన స్త్రీ మూలంగా జరిగింది. హెలెన్ ఆఫ్ ట్రాయ్ కూడా అంతే కదా.
ఆ దాంపత్య తత్వంలోని రహస్య ఆకర్షణ పవిత్రం. ఇవి మానవుడికి ఆత్మీయాలై అభీష్టాలైన అంశం. మానవ హృదయంలోని సౌకుమార్యమంతా ఇక్కడే గూడు కట్టుక బహుశ్యాం ప్రజాయేయ అన్న పరమేశ్వర సంకల్పం దీనికి మూలమై ఈ జాతి యొక్క వేదశాస్త్ర పురాణాది వాంగ్మయమంతా పరమార్థంగా పరమేశ్వరుని తత్వంగా పరమేశ్వరి తత్వాన్ని గవేషించటమే అంటే వెదకడం. ఈ గవేషణ అంతర్ముఖమైన అది యోగ పదం వైద్యం. ఆ గవేషణ బహిర్ముఖమైన కళ. అక్కడ బ్రహ్మానుసంధానం, ఇక్కడ రసానుసంధానం. కాదంబరి చంద్రాపీడు మహాశ్వేత పొండరీకు బాలుడు చిత్రించిన దాంపత్య కళలోని అమృత అంశ. చిత్రరథుడు మదిర, హంసుడు గౌరి దాంపత్యం యొక్క దివ్యాంశ. విలాసవతి తారాపీడు మనోరమా శుకనాథుడు లౌకిక దాంపత్య ధర్మ ప్రతీక. లక్ష్మీ శ్వేతకేతు దాంపత్యంలో తేజాంశ. దైహికమైన స్పర్శ లేదు అతడ. మకరందికోపాఖ్యానంలో దంపతులున్నారు, కానీ బాలుడు తన కథలోని దంపతులు పరమేశ్వరులోని స్త్రీ పుం విభాగాన్ని ప్రతినిధి చేశారు. దాని వలయాన్ని తెచ్చి ఈ పాత్ర సృష్టికి మూలమైన తత్వాలు జీవ సంస్కారాల నుండి కల్పించి సన్నివేశాన్ని రాత్రి 10 కంటూ మకరందికోపాఖ్యానంలో వట్టి కథ మాత్రమే చెప్పగా ఆ కథలోని తత్వాన్ని బాలుడు మానవ జీవితానికి వ్యాఖ్యగా రూపొందించారు. మానవ జీవితం ఆధ్యాత్మిక భౌతిక భూమి ఆది దైవికాతో ముడిపడి ఉన్నట్టు కావ్య జీవితం కూడా ఈ 3 తత్వాలతో పెనవేసి. అప్పుడు అది కథా మాత్రం కాదు, దానిలో జీవ చైతన్య లక్షణం ఏర్పడి ఆ జీవ చైతన్యాన్ని అచ్చోద సరోవరం కేంద్రం చేసి అది అచ్చోదం అంటే అచ్చమైన సృష్టికి మూలమైన ఉదం అంటే జలం. దానిలో సృష్టికర్త తన తేజస్సుని నిక్షేపించినట్టు ఈ కవి బ్రహ్మ తన కథాబీజాన్ని నాటారు. అక్కడి నుంచి పెరిగిన కథావృక్షం అనేక శాఖలుగా విస్తరి గంధర్వలోకానికి, చంద్రమండలానికి, ఉజ్జయిని నగరానికి, విదిశా పట్టణానికి, స్వర్గానికి వ్యాపించి అందులో ఆ శాఖలకు వివిధ పాత్రలు ఫల, వాటిలోని రసాలు సంస్కారం. ఈ మహావృక్షం యొక్క ఒక కొమ్మ విదిశా పట్టణంలో. అక్కడ శూద్రకుడన్న రాజును ఆ కొమ్మను మాత్రమే మొదట కనిపింపచేసి ఆ కొమ్మనెక్కిన తరువాత చెట్టంతా సహృదయుడు చూసుకోగలడు. కథ మాత్రం కావలసిన వాడు ఆ పండ్లను మాత్రం వెతుక్కుంటూ పోడు. కథా సౌందర్య దిదృక్షుడైన వాడు చెట్టంతా పదాన్ని ఆగి పరిశీలిస్తాడు, పులకించుకోడు. ఈ చెట్టు పోలిక ఎందుకు? భగవద్గీత ఏం చెప్తోంది? ఈ సంసార వృక్షానికి మూలం పైన ఉందిరా, దీని శాఖలు కింద ఉంది. కర్మకాండ రూపమైన వేద దీని పత్ర. అనాది క్షణికమైన ఈ సంసార వేదశాస్త్ర పురాణాలలో మాయామయ వృక్షమని చెప్పు. అలాంటి సంసార వృక్షాన్ని తెలుసుకున్న వాడే వేదజ్ఞుడు. ఈ కథావృక్షానికి మూలం శ్వేతకే. పుండరీకుడు మహాశ్వేత, చంద్రుడు చంద్రాపీడ శూద్రక వైశంపాయనాదు శాఖలు. వారి శాపాలు జీవితం.
అవి ప్రవాహ రూపంలో యథార్థంగా కనపడతాయి. వారి శాప పరిహారాలు వేద ఉచిత కర్మో అనుష్ఠాన స్థాయి. అవి పత్రాలు అంటే కర్మానుబంధానికి మూలం మనుష్యులు. ఈ లోకంలో ఈ మూలాన్ని అసంగ శస్త్రంతో అంటే నరికివేయాలి. అసంగ శస్త్రం అంటే దేనికి అంటుకోడు అనే భావనతో నరికేయాలి. అప్పుడు కదలే చేరాల్సిన బ్రహ్మ పదం చేర. అక్కడి నుండి పునరావృత్తి లే. అక్కడ పురుషుడు స్వతంత్రుడు. ఆనందమే అక్కడ మిగిలి. ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణ యస్తం వేద స వేదవిత్ అని భగవద్గీత 15వ అధ్యాయం 1వ సూక్తం. రేపు ఇందులో 4వ భాగం బాణుడి అక్షర శిల్పాన్ని గురించి తెలుసు.